బీసీ బంద్తో సిటీ నుంచి జిల్లాలు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత బస్సులు బయలుదేరే అవకాశం ఉంది. దీంతో ముందుగానే బస్టాండ్లోనే వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. ఎల్లుండి దీపావళి పండుగ ఉండడంతో సొంతూర్లకు వెళ్తున్నారు సిటీ జనం. కొంతమంది ముందుగానే బస్సుల్లో ఎక్కి కూర్చుంటున్నారు. మరోవైపు టికెట్ కౌంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బీసీ బంద్తో సిటీ నుంచి జిల్లాలు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత బస్సులు బయలుదేరే అవకాశం ఉంది. దీంతో ముందుగానే బస్టాండ్లో వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. ఎల్లుండి దీపావళి పండుగ ఉండడంతో సొంతూర్లకు వెళ్తున్నారు సిటీ జనం. కొంతమంది ముందుగానే బస్సుల్లో ఎక్కి కూర్చుంటున్నారు. మరోవైపు టికెట్ కౌంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బడుగులకు న్యాయం కోసమే ఉద్యమ బాట పట్టామన్నారు బీసీ రిజర్వేషన్ల సాధన జేఏసీ నేతలు. బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఖైరతాబాద్ జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు. సామాజిక రాజకీయ సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు బీసీ నేతలు. సంఘాలు బీసీ సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఈ రోజు రోడ్డును దిగ్బంధం చేసిన పరిస్థితి. ఈ రోజు సామాజిక న్యాయం కోసమే ఈ యొక్క రాష్ట్ర బంద్కు పిలిపించడం జరిగింది. సామాజిక అసమానతతో రూపుమాపడానికి ఈ యొక్క బంద్ను ప్రకటించడం జరిగింది. డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తెలిపిన ప్రకారం సమాన అవకాశాలు సమాన వాటా రావాలనే గొప్ప సంకల్పంతోనే ఈ రాష్ట్ర బంద్ ప్రకటించడం జరిగిందని తెలియజేస్తున్నాం. మనందరికీ తెలిసి దేశం మొత్తంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు ఉన్న విషయం మనందరికీ తెలిసింది. సామాజిక ఉద్యమాలు చేసి గొప్ప విజయాలు సాధించింది మనందరికీ తెలిసిందే. తమిళనాడులో పెరియర్ రామస్వామి చేసిన ఆత్మగౌరవ ఉద్యమం కావచ్చు, దక్షిణ తమిళనాడులో ద్రావిడ మన నాడార ఉద్యమం కావచ్చు, అంతేకాకుండా కేరళలో నారాయణ గురు చేసిన ఉద్యమం కావచ్చు, అవన్నీ ఒక గొప్ప సామాజిక ఉద్యమాలు సాధించాయి. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, అభ్యున్నతి కోసం మరియు ఐకమత్యం కోసం మేము ఒక గొప్ప సంకల్ప బలంతో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది.